ఆ టైంలో అప్రమత్తత ఉండాలి. అప్రమత్తత అంటే జాగ్రత్త. బయటకి లేకుండా మనసు నేనిక్కడే ఉన్నాను అనేది మీకు మీరే అప్రమత్తంగా ఉండాలి. అలానే జ్ఞప్తితో ఉండాలి. అప్రమత్తకి, జ్ఞప్తికి డిఫరెన్స్ ఏంటంటే, అప్రమత్త అంటే జాగ్రత్త. మనసు అక్కడే ఉండేట్టుగా. జ్ఞప్తి అంటే మీరు గుర్తులో ఉంచుకోవటం. అంటే నేను ఈ శ్వాసని గమనించాలి అనే విధానం వదలకూడదు. ఇదిగో ఈ శ్వాస గమనించాను. రెండో శ్వాస రాబోతుంది. దాన్ని కూడా నేను అలాగనే గమనించాలి అనే విషయాన్ని మీరు మనసులో గుర్తులో ఉంచుకొని, ఆ గుర్తుంచగానే అలానే మెయింటైన్ చేస్తూ ప్రాక్టికల్‌గా చేయటమే జ్ఞప్తిలో ఉండటం. ఇలా ఏకాగ్రత, ప్రశాంతత, అప్రమత్తత, జ్ఞప్తి ఈ పదాలను గుర్తుపెట్టుకొని సింపుల్‌గా వాటిని మెయింటైన్ చేస్తూ ప్రెషర్ లేకుండా హాయిగా, విశ్రాంతిగా ఉంటే మీరు గొప్ప స్థితిని పొందుతారు.